పహల్గామ్ ఉగ్రదాడిని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు సిడబ్ల్యూసీ సభ్యుడు గిడుగు రుద్రరాజు. ఇక పహల్గామ్ ఉగ్రదాడిని ఎదుర్కోవటంలో కేంద్ర ప్రభుత్వం పూర్తి వైఫల్యం చెందిందని పేర్కొన్నారు. ఉగ్రవాదులను పట్టుకోవటంలో రక్షణ వ్యవస్థ డొల్లతనం బయటపడిందని విమర్శించిన ఆయన పాకిస్తాన్ పై యుద్ధ సమయంలో జరిగిన ఘటనలపై చర్చించడానికి వెంటనే పార్లమెంటు సంయుక్త సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఇక ఉగ్రవాదుల శిబిరాలపై దాడి విషయం ముందే పాకిస్తాన్ కు కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సమాచారం ఇవ్వడం తీవ్రమైన విషయమని గిడుగు రుద్రరాజు తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. ప్రధానమంత్రి గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు, చాలా బలమైనటువంటి నాయకత్వం, నాది బలమైనటువంటి నాయకుడిని, 56 ఇంచులు బాడీ ఉన్నటువంటి వ్యక్తిని అని చెప్పుకునేటువంటి వ్యక్తి పాకిస్తాన్ ఎడల సరిగ్గా చర్యలు తీసుకోలేదనేటువంటిది ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీ కానీ, ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు కానీ, ఈ దేశంలో ఉన్నటువంటి యావత్ యంత్రాంగం కానీ ఆయనకి సంఘీభావం మద్దతు ప్రకటించి దేశం కోసం పోరాడండి అని చెప్పినా కూడా సరిగా చర్యలు తీసుకోలేదు అనేటువంటి భావన. గడిచినటువంటి 11 సంవత్సరాలుగా సుమారు 151 ఫారెన్ విజిట్స్ చేశారు. ఆయన 76 కంట్రీస్కి విజిట్ చేశారు. అమెరికాకే 10 సార్లు వెళ్ళారు ఇప్పటి వరకు. ఏ పొరుగు దేశం కూడా మనని సమర్థించినటువంటి పరిస్థితి, వెళ్ళినటువంటి 76 దేశాల్లో కూడా ఎవరు కూడా మనని సమర్థించినటువంటి పరిస్థితి. పక్కన ఉన్నటువంటి టర్కీ కానీ, ఆ పక్కన ఉన్నటువంటి ఇస్లామిక్ కంట్రీస్ కానీ, ట్రెడిషనల్గా మనతో ఉన్నటువంటి రష్యా కానీ, వీళ్ళెవరు కూడా మనకి పెద్దగా సంఘీభావం తెలియజెప్పినటువంటి విషయం. అందరూ కూడా పాకిస్తాన్కే సహకరించినటువంటి పరిస్థితి. ఇది కాకుండా ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ IMF $1.4 బిలియన్. ఛత్తీస్గఢ్ నారాయణపూర్ జిల్లా అబుజ్మాడ్లో